చెప్పండి. ఇప్పుడు రీసెంట్ గా మనకి ఎలక్షన్స్ లో ముందంజలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు సీఎం గా నిలిచారు. సో సీఎం గా నిలిచిన తర్వాత 6 గ్యారెంటీల పథకం ఒకటే పత్రంలో నింపడం అయితే జరిగింది. దానికి టైం మాత్రం జనవరి 6 వరకే ఇచ్చారు. సో అంత తక్కువ సమయంలో పెట్టడం ద్వారా ప్రజల పైన ఏ విధంగా ప్రభావితం చూపుతుంది? అంటే బేసిక్‌గా మన కరోనా వచ్చినప్పుడు ఫస్ట్ 10 డేస్ అని చెప్పారు. అలా 3 మంత్స్ చేశారు. ఇది కూడా ఈ పథకాలు కూడా సేమ్ అలాగే. ఒక టైం పెడితే ఏమవుద్దంటే తొందరగా వెళ్ళిపోతారు. టైం ఎక్కువ పెడతాం వల్ల ఏమవుద్దంటే లాగ్ చేస్తారు. అప్పుడు ఆళ్ళు ఆటోమేటిక్‌గా ఆఫ్ చేసినా కూడా పలానా కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు పథకాలు ఇవ్వలేదు అని ఒక చిన్న మాట మాట్లాడితే ప్రతిపక్షాలకి ఇది ఒక చిన్న ఆయుపట్టు అవుద్ది. కాబట్టి టైం ఆటోమేటిక్‌గా పథకాలు పెడతారు కాబట్టి 5 అంటే పెంచడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పటికే మనకి ఉచిత బస్సు అని పెట్టడం ద్వారా చాలా వరకి కూడా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అని అంటున్నారు కదా. సో నెలకైతే 1200 కోట్లు ఈ భారం అంతా మన బియ్యం మీద పప్పు మీద వేస్తున్నారని ఒక టాక్ వస్తుంది. ఇప్పటికే బియ్యం మీద రేట్లు పెరిగినాయి అని చెప్పి జనాల అభిప్రాయం. మరి దానిపైన మీ అభిప్రాయం? కేసీఆర్ గారి గవర్నమెంట్‌లో కరెంట్ బిల్లు మినిమం 1200, 1500, 2000 వచ్చింది. గ్యాస్ వచ్చి 1200 చిల్లర ఉంది. తర్వాత అన్నా క్యాంటీన్లు కొన్ని కొంతకాలం నడిచినాయి, అవి ఆగిపోయినాయి. ఉచిత పథకాలు అంటే ఏమీ లేవు. అయినా కూడా రాష్ట్రం కొన్ని వేల కోట్ల అప్పుల్లో ఉంది. సరౌండింగ్ హైదరాబాద్లో రోజుకి ఐటీ రంగం మీద కొన్ని వందల కోట్లు వస్తాయి. అయినా కూడా వాళ్ళు మనకు మైనస్ చూపించారు. ప్లస్ విద్యుత్తులో ఒకప్పుడు 200-300 వచ్చే కరెంటు బిల్లు ఇవాళ 1200, 1500, 2000 వస్తాయి. అయినా కూడా దాంట్లో కొన్ని లక్షల కోట్లు ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోయిందండి? పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నాం, అది అయిపోయింది. సారీ ప్రాజెక్ట్ కాళేశ్వరం పోవటం అని చెప్పారు, అదే అయిపోయింది. ఏమీ జరగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఎందుకంటే కేసీఆర్ గారు ఏమో సీఎం, కేటీఆర్ గారు ఏమో ఐటీ మినిస్టర్, వాళ్ళల్లో వాళ్ళే ఉన్నారు, బయటికి వెళ్ళకుండా ఏదని. కాబట్టి మీకు బయటకి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. బయట మినిస్టర్కి ఏమైనా ఇచ్చుంటే తెలిసిందేమో. సార్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నప్పుడు పైనుంచి మరి కేసీఆర్ గారు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు 500 అనేది గ్యాస్ మన ఒక్క రాష్ట్రం చేతిలోనే ఉండదు కదా, కేంద్ర ప్రభుత్వం చేతిలో కూడా ఉంటుంది కదా. సో ఈయన ఒక్కడి అభిప్రాయమే కాదు, వాళ్ళది కూడా ఉంటుంది కదా. సో ఏ విధంగా 500 ప్రకటించారు అని అంటున్నారు. అంటే బేసిక్గా ఇప్పుడు రీసెంట్లీ ఒరిస్సాలో ఒక మినిస్టర్ దొరికాడు, 3500 కోట్లు అని దొరికింది. దాన్ని లెక్క పెట్టడానికే ఒక 60 మంది స్టాఫ్ 10 రోజులు కష్టపడి దొరికింది. అంటే అన్ని వేల కోట్లు ఎలా వచ్చింది దానికి? ఇలా ఒక్కొక్కటి మనం సోదా చేస్తే కొన్ని లక్షల వేల కోట్లు దొరుకుతాయి. వాళ్ళు దొబ్బేసే వాటి కన్నా ఈ ప్రజలకు పెట్టే వాటిలో పెద్ద ఇష్యూ ఏం కాదు నాకు తెలిసి అయితే. అవునా కదండి? సో ఇప్పుడు 100 రోజుల్లోనే అన్ని మేము ఒక హామీలు నెరవేరుస్తామని చెప్తున్నారు. ఓకే, సో కంపల్సరీ 100 రోజుల్లో అవుతుందని అంటారు. అవుతుందా అంటే అది మన చేతుల్లో ఉంటుంది, గవర్నమెంట్ చేతిలో ఉంటుందండి బేసిక్గా. ఇప్పుడు 100 రోజులు టార్గెట్ పెట్టారండి. స్టార్టింగ్కి వీళ్ళు 6 నెలలు అన్నారు అనుకోండి, ఇదిగోండి గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది, వీళ్ళు మొన్న అన్నారు 6 నెలలు అన్నారు అని చెప్పి వాళ్ళ మీద మళ్ళీ నెగిటివ్ రేపు వస్తాయి. కాబట్టి ఫస్ట్ టార్గెట్ పెట్టి తర్వాత మళ్ళీ పెంచాము అని చెప్పి మొత్తానికి అయితే ఈ 1 ఇయర్లో ఏదైతే పథకాలు చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకొక బ్యాడ్ ఏంటంటే నాకు తెలిసిన విషయం, లేడీస్కి బస్సు ఫ్రీ చాలా బాగుంది. దీనివల్ల మగవాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు కూడా మగవాళ్ళకి కేటాయించి వాళ్ళే కూర్చొని ఉండని దౌర్భాగ్య పరిస్థితి మన వస్తుంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ లేడీస్కి ఫ్రీ అన్నప్పుడు వాళ్ళకి సపరేట్గా బస్సులో కలర్ వేసి ఆ బస్సులో లేడీస్కి ఫ్రీ అని పెట్టి నార్మల్ బస్సు ఏదైనా కూడా లేడీస్ టికెట్ తీసుకునే పద్ధతి పెడితే ఇది కొంతవరకు కంట్రోల్ అవుతుంది.